నేడేయంత పూర్తియంచు వేడి శ్రీశిరంబు వంచి వీడినారు ప్రాణము. 12వ స్థలము యేసు ప్రభు శిలువ మీద మృతి పొందుట. యేసుక్రీస్తువా మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితురే. యేసు ప్రభు 3 గంటల సేపు శిలువ మీద మహా ఆవేదన పొందిన వెనుక ఉపద్రవము వలన పీడింపబడి శరీర భారమున కృంగి తల వంచి మరణించుటను ధ్యానించుదుముగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత దేవరవారు మృతి పొందిన శిలువమ్రానును భక్తితో ముద్దు పెట్టుకొనిచున్నాను. నా పాపముల వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావలసి ఉండెను. అయినను మీ మరణము చేత నన్ను రక్షించితిరి. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలు పొందినందుచేత నాకు మోక్షభాగ్యము ఇచ్చుదరని నమ్ముచున్నాను. మీ పాదములను కౌగిలించుకుని మృతి పొందుటకు అనుగ్రహము నాకు దయచేయండి. నా ఆత్మను మీ చేతులలో అప్పగించుచున్నాను. ఆమేన్. పరలోకమందుండి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి మాకు కావలసిన మా అన్నము మాకు నేటికి దయచేయండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నుండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మ సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక.